దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము జెఫన్యా 1:18. యెహోవా ఉగ్రత దినమున తమ వెండి బంగారములు వారిని తప్పించుకొనలేకపోవును. దోషాగ్ని చేత భూమి అంతయు దహింపబడును. హఠాత్తుగా ఆయన భూనివాసులందరినీ సర్వనాశనము చేయబోచున్నాడు. చూడండి, దేవుని రాకడకును యుగ సమాప్తికును మరి సూచనలేంటో దేవుడు పరిశుద్ధ గ్రంథం ద్వారా ఎంతో స్పష్టంగా తెలియచేస్తున్నారు. అయితే దేవుని యొక్క రాకడలో ధనవంతులైనటువంటి వారు తమ వెండి బంగారముల చేత ఎంత మాత్రం కూడా తప్పించుకొనలేరు. ఏ వీరుడు కూడా తన సేనా బలము చేత రక్షించుకొనలేడు. ఏ శూరుడు కూడా తన అధిక బలము చేత తప్పించుకొనలేడు ఆ దినాన్ని. అయితే మరి ఈ లోకములో దేవుని ప్రజలైనటువంటి వారు, ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ లోకము శాశ్వతము కాదు, ఈ లోకములో పరదేశులము యాత్రికులమై ఉన్నామని గుర్తెరిగి మెలకుగా ఉండేవారుగా ఉండాలి. మరి దేవుడు ఈ భూమిలో ఉన్న కృత్యములన్నిటినీ కూడా కాల్చివేయబోతున్నారు. ఈ పంచవేంద్రములన్నీ లయము కాబోతున్నాయి. అయితే దేవుడు సిద్ధపరిచినటువంటి ఆ యొక్క పరలోక పట్టణంలోనికి, ఆ శ్రేష్టమైన పరలోక దేశంలోనికి ప్రవేశపెట్టబడాలి అంటే మనము ఇప్పుడే ఆయన యొక్క రాకడ కొరకు సిద్ధపడి దేవుడు ఏర్పాటు చేసినటువంటి సిద్ధపరిచినటువంటి ఆ దేశమును స్వతంత్రించుకోవడానికి ఎంతో మెలకుగా ఉండి ప్రార్థించేవారిగా ఉండాలి. దేవుడు సిద్ధపరిచినటువంటి ఆ పరలోక రాజ్యంలోనికి ప్రవేశించాలనే ప్రతి ఒక్కరూ కూడా, ఏ ఒక్కరూ కూడా నశించిపోకుండా, ఏ ఒక్కరూ కూడా నిత్య నరకంలోనికి వెళ్లకుండా అందరూ కూడా ఆయన రాజ్యంలోనికి ప్రవేశించాలని చెప్పి దేవుడు తన యొక్క రాకడని ఎంతో ఆలస్యం చేస్తున్నారు. ప్రార్థన. దేవానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ యొక్క మాటలు వింటుని బిడ్డల్ని ఎంతో నీ రక్తంతో కడిగి ముట్టి బలపరచండి. నీ ప్రజలందరినీ రక్షించండి. నీ రాకడ ఎంతో ఆలస్యం చేస్తున్నావు, అయినా గుర్తెరగకుండా ఇంకా ఈ లోకమే శాశ్వతమని జీవించేవారు ఉంటున్నారు. నీ ప్రజలైన వారిని రక్షించి కాపాడండి. ముఖ్యంగా దినమంతా వారికి, వారి కుటుంబానికి తోడుగుండండి. వారికి మంచి ఆహార, మార్గ, నెమ్మది, శాంతి, సమాధానం, అన్ని విషయాల ఆశీర్వాద, అభివృద్ధి, సమాధానం ఎంతో గొప్పగా దయచేయమని, దినమంతా తోడైండి, కాపాడి నడిపించమని యేసు నామములో ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.